ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయినటువంటి మిదాని మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఐటీఐ, బీటెక్, అదేవిధంగా డిప్లొమా క్వాలిఫికేషన్తో పోస్టులు అనేటివి పడడం జరిగింది. సో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఏంటి? మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ మిదాని. ఓకే, సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఐటీఐతో 160 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఏ కేటగిరీస్ అనేది కనుక చూసుకున్నట్లయితే ఫిట్టర్లో 45 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 30, మెకానిస్ట్ వచ్చేసి 15, టర్నర్ వచ్చేసి 15, డీజిల్ మెకానిక్ వచ్చేసి 3, R&AC 2, నెక్స్ట్ వెల్డర్ వచ్చేసి 15, కోపా వచ్చేసి 10, ఫోటోగ్రాఫర్ 1, ప్లంబర్ 2, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 3, అదేవిధంగా కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 6, డ్రాఫ్ట్మెన్ సివిల్ వచ్చేసి 3, నెక్స్ట్ వచ్చేసి కార్పెంటర్ 3 పోస్టులు, నెక్స్ట్ ఫౌండరీ మెన్ వచ్చేసి 2 పోస్టులు, నెక్స్ట్ ఫర్నెస్ ఆపరేటర్, పంప్ ఆపరేటర్ 2-3 పోస్టులు రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఐటీఐ అప్రెంటిస్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఐటీఐ కంప్లీట్ చేసి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో అప్రెంటిస్షిప్ కోసం అయితే ఎవరైతే చూస్తున్నారో వారికి సంబంధించిన నోటిఫికేషన్. సో నెలకు వచ్చేసి మనకి స్టైఫండ్ అనేది దొరుకుతుంది 9,600 రూపీస్. అయితే చాలామంది ఏమనుకుంటారంటే అప్రెంటిస్షిప్ కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ అప్రెంటిస్షిప్ జాయిన్ అయినాక వాళ్ళ యొక్క పనితనాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వర్క్లో కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది 1 year సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్. అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి డిప్లొమా అండ్ బీటెక్తో కూడా మనకి ఈ అప్రెంటిస్షిప్లోనే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేట్ బీటెక్స్ అండ్ బీఈ కనుక చూసుకున్నట్లయితే మెటలర్జీలో 12, మెకానికల్లో 8, ఎలక్ట్రికల్ త్రిబుల్ వచ్చేసి 5, సివిల్లో 3, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఐటీ వచ్చేసి 2 పోస్టులు. ఇది గ్రాడ్యుయేట్కి సంబంధించి. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి అప్రెంటిస్షిప్ కోసం చూస్తున్నారో, అంటే ఇలాంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో చేయడం చాలా మంచిదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ డిప్లొమా వచ్చేసి 8, మెటలర్జీ, మెకానికల్ 7, ఎలక్ట్రికల్ వచ్చేసి 5. సో ఇలా మొత్తం 20 టెక్నికల్ డిప్లొమా, నెక్స్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేసి 30 ఉండడం జరిగింది అప్రెంటిస్షిప్ సంబంధించి. ఇది 1 year అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అప్లై చేయండి ఎవరైతే ఈ స్ట్రీమ్స్లలో బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో, అదేవిధంగా డిప్లొమా కంప్లీట్ చేస్తున్నారో. ఎందుకంటే ఇలాంటి పేరెన్నుగా ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు ఇందులో కనుక మీకు వర్క్ చేసినట్టు అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉన్నా కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రైవేట్ సెక్టార్లో చాలా బేస్గా అంటే మంచి ఇన్కమ్తో శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా అప్లై చేయండి. ఇక మనకి గ్రాడ్యుయేట్ రిలేటెడ్గా వచ్చేసి స్టైఫండ్ వచ్చేసి నెలకు 12,300 ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ వచ్చేసి 10,900 వరకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అదేవిధంగా అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రేడ్ స్పాన్సర్షిప్ అని చెప్పేసి ఒక నాట్స్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది. దాంట్లో ముందుగా రిజిస్టర్ అవ్వాలి. ఓకే, సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇది క్వాలిఫికేషన్. డిప్లొమా వచ్చేసి కూడా సేమ్, డిప్లొమాలో ఆయా స్ట్రీమ్లో మనకి పాలిటెక్నిక్ చేసి ఉంటే సరిపోతుందన్నమాట. అప్లికేషన్ వచ్చేసి ఏంటి, అప్రెంటిస్షిప్ ఇండియా .org ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బేసిక్గా మీ డీటెయిల్స్తోని ఫిల్ చేసుకున్న తర్వాత December 10th లోపు బేసిక్గా అక్కడ ఫిల్ చేసినటువంటి ఏదైతే ఫామ్ ఉంటుందో ఆ ఐడీస్తోని మళ్ళీ December 10th లోపు మిదానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు అంటే మీకున్నటువంటి మెరిట్స్ను బట్టి షార్ట్ లిస్ట్ చేసి మనకి కాల్ అనేది రావడం జరుగుతుంది. అలా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ అండ్ క్రైటీరియా ఏంటి? సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బీ డిసైడెడ్ బేస్డ్ ఆన్ ది మెరిట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఎస్ఎస్సి, ఐటీఐ. ఇది ఐటీఐ వాళ్ళకి. సేమ్ లైక్ దట్ ఓన్లీ మనకి గ్రాడ్యుయేషన్ బీటెక్లో ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అనేది, అదేవిధంగా డిప్లొమాలో కూడా ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అనేది డిసైడ్ చేస్తూ మనకి ఈ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ద ఫైనల్ సెలెక్షన్ విల్ బీ సబ్జెక్టెడ్ టు వెరిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేట్స్, ఏజ్, క్వాలిఫికేషన్, కేటగిరీ అండ్ ఆధార్ అండ్ మెడికల్ ఫిట్నెస్ మీద బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా అప్లై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో అప్రెంటిస్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ వెరీ రేర్.
ఒకవేళ మీరు అప్రెంటిస్‌షిప్‌లోనే మంచి మెరిట్ గనుక చూపించినట్లయితే వాళ్ళకు ప్రాజెక్ట్స్‌ని బట్టి లాంగ్ టర్మ్‌లో కూడా కొనసాగించే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత పర్మనెంట్‌గా కూడా రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఛాన్సెస్‌ని అస్సలు వదులుకోకండి. ఎస్పెషల్లీ దోస్ ఆర్ లుకింగ్ ఫర్ అప్రెంటిస్‌షిప్ అనే కాదు, జాబ్ కోసమైనా చూసే వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్. సో ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ అనేవి T1 అకాడమీ ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ది T1 అకాడమీ. థ్యాంక్ యూ.